ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయం అత్యంత విశిష్టమైనది. ఇక్కడ హనుమంతుడు లేని రాముడి విగ్రహం ఉండటం, ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు కొలువై ఉండటం, చల్లువ పందిరి లేని గర్భాలయం మరియు రాత్రిపూట కళ్యాణం జరగడం వంటి ఎన్నో రహస్యాలు, అద్భుతాలు చాలా ఉన్నాయి. మొదటిగా హనుమంతుడు లేని రామాలయం. సాధారణంగా రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు. కానీ ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదు. ఎందుకంటే సీతాదేవి అన్వేషణ సమయంలో రాముడు హనుమంతుడిని కలవకముందే ఈ ప్రాంతానికి రావడం వల్ల హనుమంతుడు లేడని అక్కడున్న స్థానికుల నమ్మకం. రెండవది ఏకశిలా విగ్రహం. గర్భగుడిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఒకే శిలపై చెక్కబడ్డారు. అక్కడ రాముడు కుడి చేతిలో విల్లు, ఎడమ చేతిలో బాణంతో కొలువై ఉంటాడు. అందుకే ఆ నగరానికి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. మూడవది చలువ పందిరి లేని ఆలయం. ఆలయ గర్భగుడి పైకప్పున చలువ పందిరి లేకుండా నిర్మించారు. అప్పట్లో దేవతలు నిర్మించారని, అందుకే పైకప్పు కనబడదని చెబుతారు. నాలుగవది రామతీర్థం. సీతాదేవికి దప్పిక వేస్తే రాముడు తన విల్లుతో భూమిలోకి బాణం వేసి పాతాళ గంగను రప్పించాడని, అదే రామతీర్థం అని చెబుతారు. ఐదవది ఇక్కడ చాలా ప్రత్యేకం. కేవలం ఒంటిమిట్టలో మాత్రమే జరిగే రాత్రి కళ్యాణం. ఇక్కడ శ్రీరామనవమికి అక్కడ జరిగే రాత్రి కళ్యాణం చాలా విశేషం. సీతారామ కళ్యాణం రాత్రిపూట వెన్నెల వెలుగుల్లో చైత్రశుద్ధ నవమి నాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది, పౌర్ణమి రోజున. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న ఏకశిలపై చెక్కబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు స్వయంగా జాంబవంతుడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒంటిమిట్ట అనే దానికి ఇంకో పేరు ఏకశిలా నగరం. ఇక్కడ ఒంటిమిట్ట అనే పేరుకి రెండు కథా సారాంశాలు ఉన్నాయి. ఒంటి అంటే ఒంటరి లేదా ఒకటి అని అర్థం వస్తుంది. మిట్ట అనే దానికి ఎత్తైన ప్రదేశం మరియు శిల అని అర్థం వస్తుంది. ఇంకొకటి ఒంటెడు మిట్టడు అనే ఈ ఇద్దరు వ్యక్తులు దొంగతనాలు మాని రామభక్తులుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించారని, అందుకే వారి పేర్ల మీదుగా ఈ ఊరిని ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఏమిటంటే మహాకవి బెమ్మరపోతన తన ఆంధ్ర మహాభాగవతంను ఒంటిమిట్ట రామయ్యకే అంకితం చేశాడని ప్రతీతి. ఇక్కడ రామాలయం ప్రాంగణంలో పోతన విగ్రహాన్ని కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఒంటిమిట్ట అనే గుడిలో ఇంకా చాలా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వచ్చే వీడియోలో కలుసుకుందాం.